హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు యూట్యూబ్లో క్రియేటర్స్ ఫేస్ చేసేటువంటి ఒక ఇరిటేటింగ్ ఇష్యూ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనం వీడియో చేసామనుకోండి మనకి గ్రీన్ కలర్లో మానిటైజేషన్ అయిన తర్వాత డాలర్ సింబల్ అనేది వస్తుంది. సో అట్లా గ్రీన్ వచ్చినట్లయితే ఆ వీడియో పైన అన్ని రకాలటువంటి యాడ్స్ అనేవి పడతాయని అర్థము. కొన్ని వీడియోస్కి ఏంటంటే ఎల్లో కలర్ డాలర్ అనేది వస్తుంది, అంటే ఎల్లో కలర్ సింబల్లో డాలర్ అనేది చూపిస్తూ ఉంటుంది. దానిపైన అన్ని రకాల యాడ్స్ అనేవి పడవు, కొన్ని లిమిటెడ్ యాడ్స్ మాత్రమే పడతాయి అని అర్థం అనమాట. సో అసలు ఆ ఎల్లో డాలర్ ఎందుకు వస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కొన్ని కంటెంట్స్ ఏవైతే ఉంటాయో అవి యూట్యూబ్ గైడ్లైన్స్కి, అడ్వర్టైజర్స్కి, ఇప్పుడు అడ్వర్టైజర్స్ అనేవాళ్ళు మీ కంటెంట్ ఇలా ఉంటేనే మేము అడ్వర్టైజింగ్ చేస్తాము అని కొన్ని రూల్స్ అయితే ఉంటాయన్నమాట. పిచ్చి పిచ్చి వీడియోలపైన మేము ఎందుకు అడ్వర్టైజ్ చేస్తాము అని వాళ్ళ రూల్స్ అయితే పెట్టుకుంటారు. మంచి మంచి వీడియోస్ పైన మాత్రమే అడ్వర్టైజ్మెంట్ చేస్తాము అని కొన్ని గైడ్లైన్స్ అయితే మన గూగుల్కి పెడతారు. సో ఆ గైడ్లైన్స్కి తగినట్లుగానే మనం వీడియోస్ చేస్తేనే యూట్యూబ్ ఏం చేస్తుంది, మన వీడియో పైన అన్ని రకాలటువంటి వీడియో యాడ్స్ అనేవి డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా మన వీడియో లేదనుకోండి, అప్పుడు మనకి ఎల్లో డాలర్ అనేది వస్తుంది. సో ఎందుకు యూట్యూబ్ ఇలా చేస్తుంది, మనకి ఫేవర్ చేయొచ్చు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. గతంలో యూట్యూబ్ ఇట్లా అందరికీ అన్ని రకాల గ్రీన్ డాలర్స్ ఇచ్చేసి అడ్వర్టైజర్స్ రూల్స్ ఫాలో అవ్వక 2018లోనో 19లోనో యాడ్స్ని బాయ్కాట్ చేసేసారనమాట. ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయిపోయి యూట్యూబ్ ఎలాంటి వీడియోస్ అయినా సరే మా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తుంది, ఇంకా మాకేంటి ఉపయోగము, మా డబ్బులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. సో యూట్యూబ్ ఇష్టం వచ్చినట్లు చేస్తుంది, మాకు యూట్యూబ్ వల్ల చాలా నష్టం జరుగుతుంది. కంప్లీట్గా యూట్యూబ్లో యాడ్స్ అనేవి ఇవ్వటం ఆపేసేసారనమాట మొత్తం అందరూ కలిసి. అలా చేయటం వలన క్రియేటర్స్ చాలా దెబ్బతిన్నారు, యూట్యూబ్కి చాలా లాస్ అయితే వచ్చింది. సో ఇటువంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా యూట్యూబ్ ఏం చేసింది అంటే, అడ్వర్టైజర్స్గా మీరు ఏం రూల్స్ పెడితే మేము ఫాలో అవుతాము, మీరు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వండి, మేము వాటిని ఫాలో అవుతాము, క్రియేటర్స్కి వాళ్ళ వీడియోస్ పైన యాడ్స్ వేస్తాము, అంతేకాని మా ఇష్టం వచ్చినట్లు యాడ్స్ వేయము, మీరు చెప్పినట్లు చేస్తాము అని చెప్పేసి ఒక ఒప్పందం అయితే జరిగింది. అప్పటి నుంచి మనకి ఎల్లో డాలర్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. అంతకుముందు అన్నిటికీ గ్రీన్ డాలరే ఉండేది. ఎల్లో డాలర్ పట్టడం వల్ల మనకి లిమిటెడ్ యాడ్స్ అనేవి వస్తాయి. సో ఆ ఎల్లో డాలర్ అనేది పొరపాటున కాదు, కొన్ని సందర్భాల్లో పొరపాటున పడుతూ ఉంటుంది. చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా పడుతుంది. కావాలని తప్పు చేశారనుకోండి, దానికి మనం ఏం చేయలేము, ఎల్లో డాలర్ అనేది ఉంటుంది. చిన్న చిన్న మిస్టేక్స్, టైటిల్ కానీ ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల పడుతూ ఉంటుంది. కొంతమందికి ఏం చేయకపోయినా కూడా ఎల్లో డాలర్ పడుతుంది. దాని గురించి నేను వీడియో ఎండింగ్లో మాట్లాడతాను. ఎల్లో డాలర్ అనేది ఎందుకు వస్తుందని ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. ఆ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఏ సందర్భాల్లో ఎల్లో డాలర్ అనేది మనకి వస్తుంది అనేది తెలుసుకుందాము. ఎటువంటి తప్పులు చేయడం వల్ల మనకి వస్తుందని చెప్తాను. ఇవన్నీ జస్ట్ మైండ్లో అయితే పెట్టుకోండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇన్అప్రాప్రియేట్ కంటెంట్. ఇన్అప్రాప్రియేట్ కంటెంట్ అంటే సెక్స్ టాయ్స్కి సంబంధించి, హ్యూమిడిటీకి సంబంధించి, హేట్ స్పీచ్కి సంబంధించి ఇలాంటివన్నీ ఇన్అప్రాప్రియేట్ కంటెంట్ కిందకి వస్తాయి అన్నమాట. ఎవరి గురించైనా బ్యాడ్గా మాట్లాడటము, బూతులు మాట్లాడటము, వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడటము, సో ఎవరినైనా కొడుతూ ఉండటము, ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా ఇన్అప్రాప్రియేట్ కిందకే వస్తాయన్నమాట. ఎడ్యుకేషనల్గా సెక్స్ టాయ్స్ యూజ్ చేసినా సరే వాటికి కూడా ఇట్లా యాడ్ సూటబిలిటీ అనేది వస్తుంది. హేట్ స్పీచ్, పర్టికులర్గా ఎవరైనా తిట్టడము, ఇలాంటివన్నీ కూడా మనకి ఇన్అప్రాప్రియేట్ కంటెంట్ కిందకే వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి హెరాస్మెంట్ కిందకి. హెరాస్మెంట్, మిస్లీడింగ్ కంటెంట్ కూడా మనకి ఇన్అప్రాప్రియేట్ కంటెంట్ కిందకే వస్తాయన్నమాట. దేనైనా సరే టార్గెట్ చేస్తూ థంబ్నెయిల్స్ పెట్టడము, మీరు కావాలని జనాల్ని మిస్లీడ్ చేస్తున్నట్లే కాబట్టి ఆ కంటెంట్కి కూడా యాడ్ సూటబిలిటీ వస్తుంది. సో నెక్స్ట్ అయితే డూప్లికేషన్ అనమాట. ఎవరిదైనా వీడియో తీసుకొచ్చి మీరు డూప్లికేషన్ అంటే ఎవరిదైనా వీడియో తీసుకొచ్చి మీరు యూట్యూబ్లో మళ్ళీ అప్లోడ్ చేయడం కానీ, ఎక్కడైనా వేరే సైట్స్లో డౌన్లోడ్ చేసుకొచ్చి యూట్యూబ్లో మళ్ళీ అప్లోడ్ చేసుకొని చేస్తూ ఉంటారు అన్నమాట, మోడిఫికేషన్స్ చేసేసి. అలాంటి వాటికి కూడా ఎల్లో డాలర్ వచ్చే అవకాశం ఉంది. మిస్లీడింగ్ థంబ్నెయిల్స్ అండ్ టైటిల్స్ కూడా మీరు ఏదన్నా పెట్టినట్లయితే వాటికి కూడా ఎల్లో డాలర్ పడే అవకాశం ఉందన్నమాట. ఇంకా టైటిల్లో ఏదన్నా సరే బూతులు పెట్టినా, వల్గర్ కీవర్డ్స్ ఉంటాయి కదా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ, సో అలాంటి వాటిని యూజ్ చేసినా సరే మీకు ఎల్లో డాలర్ పడే అవకాశం అయితే ఉంటుంది. చాలా సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయి, సెన్సేషనల్ టాపిక్స్ ఉంటాయి. సో ఇవన్నీ కాంట్రవర్సీ సబ్జెక్ట్స్ అనమాట. సో అవన్నీ మీరు చేసేటప్పుడు కొన్ని వర్డ్స్ని యూట్యూబ్ ఆల్రెడీ లాక్ చేసే ఉంటుంది, ఈ పర్టికులర్ సబ్జెక్ట్ పైన యూజ్ చేయకూడదు అని, దీనికి ఎల్లో డాలర్ వేయాలి అని సెట్ చేసే ఉంచుతుంది. మీరు ఆ కాంట్రవర్సీలు క్రియేట్ చేసే కీవర్డ్స్ యూజ్ చేస్తే కంపల్సరీ మీకు ఆటోమేటిక్గా ఎల్లో డాలర్ అనేది వెళ్ళిపోతుంది.
సో మీరు రిక్వెస్ట్ పెట్టిన తర్వాత హ్యూమన్ రివ్యూ జరుగుతుంది. నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను. రిక్వెస్ట్ మీరు పెట్టారనుకోండి, యూట్యూబ్ టీం వాళ్ళు మీ వీడియోని చెక్ చేసి పర్టికులర్ లాంగ్వేజ్ వాళ్ళు చెక్ చేసి తెలుగు వాళ్ళ వీడియో వస్తే తెలుగు వాళ్ళే చెక్ చేస్తారు. ఆ లాంగ్వేజ్ సంబంధించిన వాళ్ళే డైరెక్ట్గా హ్యూమన్సే చెక్ చేసి మనకి $1 గ్రీన్ డాలర్గా చెక్ చేస్తారు. $1 పొరపాటున పడితే మనమే మిస్టేక్ చేయకపోతే అది గ్రీన్ డాలర్గా చేంజ్ అవుతుంది. లేదు మనం మిస్టేక్ చేసామంటే అది $1గానే ఉంటుంది, గ్రీన్ డాలర్కి చేంజ్ చేయరు. ఏజ్ రిస్ట్రిక్షన్స్ దగ్గర మనకు ఒకటి ఆప్షన్ ఉంటుంది కదా, సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఏజ్ రిస్ట్రిక్షన్ దగ్గర కిడ్స్కి కాదు అని ఆప్షన్ ఉంటుంది కదా, అది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అది మన కిడ్స్కి సంబంధించి కానీ అలాంటి వీడియోస్ బ్యాడ్గా పబ్లిష్ చేస్తే అలాంటి వాటికి కూడా మనకి $1 వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి డ్రగ్స్ని ప్రిపేర్ చేయడము. సో ఇప్పుడు వచ్చేసి డ్రగ్స్ ఉంటాయి, అవి ఎలా తీసుకోవాలి, ఎలా మనము యూజ్ చేయాలి. సో కొన్ని ఉంటాయి కదా, వాటిని సపోజ్ కొంత డ్రగ్స్ ఉంటాయి, వాటిని పేపర్లో చుట్టడం ఇలాంటివి ఏదో ఇట్లా తీసుకోవాలి మీరు అని చూపించినా కానీ ఇలాంటివన్నీ కూడా మీకు $1 పడే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫైర్ ఆర్మ్స్. సో ఇప్పుడు ఫైర్ ఆర్మ్స్ ఉంటాయి కదా, గన్స్, ఇవన్నీ ఈ లైసెన్స్ లేకుండా మీరు షూట్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్కి ఎలా యూజ్ చేయొచ్చు, ఇలా చేయాలి. మనుషులకి ఏం చేసినా వాళ్ళని ఇబ్బంది పెట్టినా అది కూడా $1 వస్తుంది. అదేవిధంగా ఫైర్ ఆర్మ్స్ ఎలా తయారు చేయాలి అని చెప్పేసి మీరు చూపించినా కూడా దానికి కూడా $1 వచ్చే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే ఈ ఫైర్ గన్లు ఇవి ఎలా తయారు చేయొచ్చు, వాటి ముడి సరుకులు ఎలా దొరుకుతాయి, ఎలా తయారు చేసుకోవాలి, ఇలాంటివి చెప్పినా కూడా మనకి ఈ స్ట్రైక్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా సీరియస్ ఇష్యూ అయితే మన ఛానల్ టర్మినేట్ కూడా అయిపోతుంది. మనకి ఇంటిమేట్ చేయకోకుండా కూడా ఛానల్ టర్మినేట్ చేసే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఎక్కువసేపు బ్లడ్ వస్తున్నట్లుగా ఏదైనా ఇంజురీ జరిగినప్పుడు అలాంటివి చూపించినా కూడా, అంటే మనం అక్కడ ఒకరిని బాధ పెడుతూ తీసినట్లే కదా, సో వాటిని కూడా అక్కడ ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారు చూసి బ్లడ్ పోవడము. సో ఆడియన్స్ మైండ్ అనేది డిస్టర్బ్ చేసేట్టుగా ఆ వీడియో ఉంటుంది కదా, సో అలాంటి కంటెంట్ పెట్టినా కూడా మనకి $1 అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యానిమల్స్ని కానివ్వండి, మనుషుల్ని కానివ్వండి, ఏదైనా జీవిని హార్మ్ చేస్తే అంటే ఇబ్బంది పెట్టడము, యానిమల్స్ని కట్టేసి చూపించిన, కొడుతున్నట్లుగా చూపించిన, మనుషుల్ని కొడుతున్నట్లుగా చూపించిన, సో ఇవన్నీ కూడా మీకు యాక్చువల్గా $1 కిందకే వస్తాయి ఖచ్చితంగా. మళ్ళీ గ్రీన్ అయితే అవ్వన్నమాట. వెరీ సీరియస్గా అలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టేశారు. సో ఈ విధంగా మీరు $1 అనేది ఇటువంటి కంటెంట్కి అయితే వస్తుంది. సో కొంతమంది ఏ మిస్టేక్ చేయకపోయినా సరే $1 అనేది వస్తూ ఉంటుంది. నేను నార్మల్గానే వీడియో అప్లోడ్ చేశాను, నార్మల్గానే వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. నాకైతే $1 వచ్చింది అనుకునే వాళ్ళకైతే ఆ $1ని ఎలా రీసాల్వ్ చేసుకోవాలి అని నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చూడండి. సో ఈ ఇన్సిడెంట్ అయితే నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నాకే జరిగింది. సో దాన్ని నేను మీకు వీడియోగా చూపిద్దామని చెప్పి నేనైతే స్క్రీన్ రికార్డింగ్ చేశాను. నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నాకు ఇక్కడ కనిపిస్తుంది కదా $1 అయితే వచ్చింది. $1 వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ రూల్స్ అయితే చూపిస్తారనమాట. యాడ్ సూటబిలిటీ అని ఉంది కదా, పలానా వాటికి మా గైడ్లైన్స్ ప్రకారం మేము ఈ వీడియో అయితే అప్లోడ్ చేశారు. సో అందుకని మేమైతే $1 ఇచ్చాము అని చెప్పి వాళ్ళ గైడ్లైన్స్ అన్ని కింద ఉంటాయన్నమాట. సో మా వల్ల ఎలాంటి మిస్టేక్ జరగలేదు అని చెప్పేసి మనం కింద రిక్వెస్ట్ రివ్యూ సబ్మిట్ చేస్తాము. రిక్వెస్ట్ రివ్యూ సబ్మిట్ చేస్తే వాళ్ళు అడుగుతారు ఎలాంటి మీరు మిస్టేక్స్ చేయలేదు కాబట్టి మేము హ్యూమన్ రివ్యూ చేస్తాము. అంటే వాళ్ళ అక్కడ గైడ్లైన్స్ ఇవన్నీ చెక్ చేయడానికి వేరే ఉంటారనమాట పర్సన్స్. వాళ్ళు చూసి మనకి $1ని $1 చేంజ్ చేస్తారు. సో దానికి మనం రిక్వెస్ట్ అనేది సబ్మిట్ చేసాము. అలా సబ్మిట్ చేసిన తర్వాత మనకి వితిన్ 24 అవర్స్లో మనకి ఇది మన వల్ల ఎలాంటి మిస్టేక్, వాళ్ళ గైడ్లైన్స్ని ఫాలో అవుతూనే మనము ఎలాంటి మిస్టేక్ చేయకుండా మనం వీడియో అనేది అప్లోడ్ చేస్తే మనకి $1 నుంచి $1 అనేది మారుతుంది. మనం ఏదైనా మిస్టేక్స్ చేస్తే మాత్రం దాన్ని మనల్ని $1గానే ఉంచేస్తారు, $1గా చేంజ్ చేయరనమాట. సో వాళ్ళ గైడ్లైన్స్ అని మనం క్లియర్గా చదువుకొని మనం ఎలాంటి మిస్టేక్ చేయకపోతేనే మనము రిక్వెస్ట్ రివ్యూ ఇవ్వాలన్నమాట. సో మనం ఇలా రిక్వెస్ట్ రివ్యూ ఇచ్చిన తర్వాత మనకి వితిన్ 24 అవర్స్లో మన ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి 1 or 2 అవర్స్లోనే సాల్వ్ అయిపోతుంది. మనకి మెయిల్ కూడా వస్తుంది మన ప్రాబ్లం సాల్వ్ అయినట్లుగా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.